అరే మామ, ఇది నిజంగా ఒక రియల్ హీరో కదా, స్కిప్ చేయమాకండి, ఎండ్ వరకు చూడండి. హలో మామ అందరికి. ఈ రోజు అసలు ఒక వీడియో ఇలా తీయాల్సి వచ్చిందని కూడా అసలు నేను ఎప్పుడు అనుకోలేదు. ఏంటి అసలు ఏం జరిగింది, ఎవరా రియల్ హీరో, అసలు ఏంటి కథ అనుకుంటున్నారా? చెబుతా వినండి. ఎన్టీఆర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, రెడ్డిగూడెం మండలం, రుద్రవరం అనే గ్రామానికి చెందిన పల్లెపోగు సాయికృష్ణ నర్సరావుపేటలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిపి బాపట్ల బీచ్ కి వెళ్ళారు. ఇప్పుడు కాలేజ్ నుంచి ఇంటికి ఒక కాల్ వెళ్ళింది, మీ పిల్లోడు కనపట్లేదు అని. వాళ్ళ అన్నయ్య ఏమో పిల్లోడు కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి వదిలేశాడు. మళ్ళీ కొద్దిసేపటికే పోలీసుల నుంచి ఒక కాల్ వచ్చింది, బీచ్ లో నుంచి ఒక బాడీ కొట్టుకొచ్చింది, అది మీ ఊడిదా కాదా అని. ఇంకా వాళ్ళ అన్నయ్య ఆ ఫోటో చూసి షాక్ అయ్యాడు. మా ఊడు బీచ్ లో నుంచి కొట్టుకు రావటం ఏంటని బోరు నేడవటం మొదలెట్టాడు. ప్రతి ఒక్కళ్ళు కుర్రోడు కదా, అమ్మాయి మ్యాటర్ అయి ఉంటది, లేదా డబ్బుల గురించి ఏమో, లేదా ఫ్రెండ్స్ కొట్టుకొని బీచ్ లో పడేశారేమో అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలిసింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ముగ్గురు సముద్రంలో స్నానం చేస్తుండగా కొట్టుకుపోవడంతో పక్కనే ఉన్న సాయి వారిని రక్షించబోయి అలల తాకిడికి గల్లంతయ్యా. చివరి కాలం ముగ్గురు ఇళ్లలో నవ్వులు ఉంచడం కోసం వీడింట్లో నవ్వులను తీసుకెళ్లిపోయాడు. వీడు ఒక రైతు కొడుకు అనిపించుకున్నాడు. వీడి ప్రాణాలు తెగించి ఆ ముగ్గురు ప్రాణాలు కాపాడటానికి వెళ్ళాడు. కానీ వీడి త్యాగం వీడి ప్రాణాన్ని కోరింది. ఇదంతా పక్కన పెడితే వీడు చనిపోయాడు అనే దానికన్నా వీడు ముగ్గురిని కాపాడి చనిపోయాడు అనే దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఐ రియల్లీ ప్రౌడ్ టు సే వాడు నా ఫ్రెండ్. పేరు పల్లెపోగు సాయికృష్ణ, ద రియల్ హీరో.